హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఘన ఎంప్లాయ్ పెన్షన్ న్యూస్కి స్వాగతం. ఫ్రెండ్స్, ఈపీఎఫ్ఓ పెన్షనర్లకు కేంద్రం గుడ్ న్యూస్. ఆ వివరాలు ఏంటి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మా వీడియో మీకు నచ్చినట్టయితే మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, ఇక లేట్ చేయకుండా అయితే వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. కొన్ని కంపెనీల ఉద్యోగులకు పీఎఫ్ సౌకర్యం కల్పించడం లేదు. ఇలాంటి వారు కేంద్ర ప్రభుత్వం అందించే బెనిఫిట్స్కు దూరమవుతున్నారు. దీంతో వీరి కోసం ఈపీఎఫ్ఓ ఆర్గనైజేషన్ కొత్త పథకాన్ని తీసుకొచ్చింది. 2025లో ప్రవేశపెట్టిన ఈ స్కీమ్ వివరాలు ఏంటో ఇక్కడ చూద్దాం రండి. ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే ఉద్యోగులందరికీ ఈపీఎఫ్ఓ అకౌంట్ అనేది ఉంటుంది. ప్రతి నెల ఉద్యోగి అందుకునే శాలరీతో కొత్త మొత్తంతో పాటు యాజమాన్యాలు మరికొంత యాడ్ చేసి ఈ ప్రత్యేక అకౌంటు జమ చేస్తూ ఉంటాయి. ఉద్యోగికి కార్మిక, ఆర్థిక, సామాజిక భద్రత కల్పించేందుకు పీఎఫ్ అకౌంట్ అనేది ఉపయోగపడుతుంది. ఏదైనా అనివార్య పరిస్థితుల్లో ఉద్యోగం కోల్పోయినప్పుడు కూడా ఈ సొమ్ము సహాయపడుతుంది. అయితే ఈపీఎఫ్ఓ పరిధిలో లేని ఉద్యోగుల కోసం ప్రొవిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ సరికొత్త స్కీమ్ను 2005లో తీసుకొచ్చింది. అదే ఎంప్లాయ్ ఎన్రోల్మెంట్ స్కీమ్. 2025 పీఎఫ్ అకౌంట్ లేని వారికి కొత్త పథకం ఎలా ఆర్థిక భరోసా కల్పిస్తుంది అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. జూలై 2017 నుంచి అక్టోబర్ 2025 మధ్య ఈపీఎఫ్ కవరేజ్ నుంచి తొలగించబడ్డ లేదా చేరని అర్హత గల ఉద్యోగులను యాజమాన్యాలు నమోదు చేయడానికి ఈపీఎఫ్ఓ ఈ స్కీమ్ను తీసుకొచ్చింది. ఇది స్వచ్ఛంద పథకం, అంటే కంపెనీలు స్వచ్ఛందంగా ఇందులో చేరవచ్చు. ఇందులో నమోదు చేసుకోవడానికి యాజమాన్యాలకు ఈ ఏడాది నవంబర్ 1 నుంచి 2026 ఏప్రిల్ 30 వరకు సమయం ఇచ్చారు. ఈపీఎఫ్ ప్రయోజనాలకు దూరమైన ఉద్యోగులను ఈ స్కీమ్లో చేర్చవచ్చు. గతంలో నిబంధనలను ఉల్లంఘించిన సంస్థలు కేవలం ₹100 జరిమానా చెల్లించి ఇందులో చేరవచ్చు. ప్రస్తుతం ఉన్న ఈపీఎఫ్తో సంబంధం లేకుండా ఏ సంస్థ అయినా ఇందులో చేరవచ్చు. ఈ స్కీమ్లో యజమానులకు అనేక వెసులుబాటు ప్రకటించింది. ఉద్యోగి వంతు చందాను కోత పెట్టినప్పుడు యజమానులకు తన వంతు చందాతో పాటు వడ్డీని జమ చేస్తే సరిపోతుంది. అంటే ఉద్యోగి వంతు వాటాను చెల్లించాల్సిన అవసరం లేకుండా కంపెనీలకు మినహాయింపు ఇస్తుంది.